ఏం జరుగుండదు? ఒంట్లో రక్తం కాదులే, అంటిన రక్తమే. ఏయ్ దేవరా, దేవరా కూడా మీతోనే వచ్చి ఉండా? మీరంతా ఒకటే నాకు తెలుసులేప్పా. లెక్క చూసి సరుకు తీసుకుపో మురుగా. లోపల సరికేంది మురుగా? ఇది ఇవ్వండి. లోపలే ఉండాది. లోపలే ఉండదో అడగొద్దని చాలాసార్లు చెప్పినా కదా దేవరా నీకు. ఆయుధాలు మీ కాడ ఉండే ఆయుధాల్లాగే కొంచెం కొత్త రకం. సరుకెక్కించండి రా. సరుకు మీతో రాదు. ఏమైంది దేవరా? ఏమైంది? దుడ్డు ఎక్కువ కావాలనా? అడిగితే రెండింటి తెలుస్తాను కదా. సరుకు రాదంటావేంది? ఈ సరుకు తీసుకొచ్చి మా బిడ్డని చంపుకుంటాం. ఇంకా ఎంతమంది బిడ్డల్ని చంపుకుంటామో. మా ఆయుధాలు లెక్కే ఇందులో కూడా ఆయుధాలుండాయంటావు. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడడానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంపటానికి పుట్టాయి. మాటలు ఎక్కువ అవుతుంటాయి. సరుకు బళ్లల్లోకెత్తి త్వరగా పెళ్ళాం బిడ్డల కాడికి పోండి. సరుకుని వదిలేసి మీరు అదే పని చేయమని చెప్తుండా. నేళ్లుగా వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుండగా చనువుతో సంకెక్కేస్తున్నాడు. ఈ తూరు నుంచి ఇంకా పెద్ద పెద్ద సరుకు వస్తుంది దేవరా. మీకేం కావాలో నోరు తెరిచి నాకు ఒక్క మాట చెప్పు. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికొస్తే తిరిగి మీ శవాలు కూడా ఈ కొండ దిగవు. ఇదే ఈ దేవర మాట. అన్నీ నీ మాటలే అయితే మరి మా మాట ఏంది దేవరా? సముద్రం మీద వాడేదో కూసుంటాడని మనకు తెలిసిన విద్య ఆపుతామా ఏంది? సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా? మొన్ననే చెప్పుండాక మురుగా, ఎవడికిష్టం ఉండా లేకుండా, ఎవడు వచ్చుండా రాకుండా ఈ పని అయితే ఆగదు. వాటి వల్ల ఎవడు చచ్చినా వాటిని తేవటానికి ఎంతమందిని చంపాలన్నా ఈ కొండ సిద్ధం. చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తుంటామనుకున్నా. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉండాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. దేవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే